మైనర్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఈ పోస్కో. ఇదేంటంటే రేప్ కేసులోని కొంచెం తప్పించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉండేవి రేప్ కేసెస్లో. ఎస్, అదేంటంటే మేజర్ అయిన తర్వాత అది వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అంటే మేజర్ అయినా మైనర్ అయినా రేప్ కేసు కిందకే ఇచ్చేవారు ఇది వరకు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మరీ మైనర్స్ని కూడా ఇయర్స్ ఏంటి మంత్స్ బేబీని కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. లాంగ్ బ్యాక్ 9 months బేబీని 9 months బేబీ 40 years మ్యాన్. అదే చెప్తున్నాం కదా, ఏంటంటే ఏంటి అనేది మనకు తెలియదు, వాళ్ళ మైండ్ ఎలాగుంటుంది అనేది మనకు తెలియదు కదా, మనం జడ్జ్ చేయలేము. సో మా పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి జరిగినప్పుడు ఏమిటంటే ఈ కేసులు ఏంటంటే చాలా లెందీ ప్రాసెస్గా వెళ్తున్నాయని ఈ పోస్కో చట్టం తీసుకొచ్చారు. ఇది ఎంత సివియర్ అంటే ఇన్ కేస్ అది కనుక ప్రూవ్ అయ్యింది అని అంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కానివ్వండి ఏదో ఒకటి ఉంటుంది అందులో శాంపిల్స్లోని, DNA టెస్ట్లోని, ఈవెన్ ఒక చిన్న తల వెంట్రుక కూడా మ్యాచ్ అయినా వాడికి 10 to 20 years జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని చట్టాల కన్నా ఇది చాలా డేంజరస్. చాలా డేంజరస్. రిమైనింగ్ చట్టాలతో కంపేర్ చేసుకుంటే లేదు, దీని చట్టమే అందుకే సపరేట్ తీసుకొచ్చారు కదా. దిశ అవి ఎలాంటివో దానికన్నా కూడా ఇది చాలా కఠినమైనది. అంటే వాడు మైండ్ క్రూయల్టీ ఉంటుంది కదా, ఆ క్రూయాలిటీకి సంబంధించినట్టే ఉండాలి చట్టాలు కూడాను. ఇన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఎక్కడ ఆగట్లేదు అసలు. ఆ స్టాప్ అనేది లేదు. ఎప్పుడో మనం ఒక కేసు వచ్చింది అంటే పాపం దిశ కేసు వచ్చింది, ఇంక తర్వాత ఇంక ఇలాంటివి జరగవేమో అనుకున్నాం. నెక్స్ట్ 1 month కూడా కాలేదు, ఇంకొకరికి ఎవరికో అయింది అలాగే. సో ఏంటంటే చట్టాలు ఎన్ని వస్తున్నా ఇంకా దీంట్లో మార్పు రావాలి. ఏంటంటే అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయంటే ఇలాంటి రేప్ కేసెస్ ఏమైనా చేస్తే 10 years 20 years వాడిని లోపల కూర్చోబెట్టి పెళ్లి కొడుకులాగా శుభ్రంగా పెడతారు కదా. ఇప్పుడు జైల్లో వాడు ఉన్నాడంటే మనం కట్టిన ట్యాక్స్ని వాడికి భోజనాలకు పంపిస్తున్నాడు, వాడు ఫ్రీగా కూర్చొని తింటున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా లైఫ్ స్పాయిల్, దీన్ని ఎవడు చేయమన్నాడు? బుద్ధి లేదా నీకు? ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, అమ్మ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించాలి కదా. మగవాడు ఆడదవనేంటమ్మా విషయంలో మగ ఆడ అనేం తేడా లేదు, కానీ చిన్నపిల్లకి దాని విషయమే తెలియదు కదా. ఇప్పుడు మేజర్ పిల్లనంటే ఈమెకు కూడా ఆ ఇంటెన్షన్ ఉంది అని అనొచ్చు, చిన్నపిల్లకి ఏముంటుంది ఇంటెన్షన్? 14 years అని అంటే అమ్మ ఉండదు అని అనడానికి లేదు. ఎందుకంటే మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ అంటే మైండ్ పరంగా కాదు, శారీరక పరంగా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ 10 yearsకే పెద్ద పిల్లలు అయిపోతున్నారు. సో ఆర్గాన్స్ ఎప్పుడైతే మారుతున్నాయో వాళ్ళకి ఆ మైండ్ వస్తుంది, రాదు అని అనడానికి లేదు. కానీ పేరెంట్స్ మనం తినే ఫుడ్ అలాంటిది. ఇప్పుడు మనం తినే ఫుడ్ ఏంటంటే అంతా ఫర్టిలైజర్ ఫుడ్ తింటున్నాం. సో ఇదివరకు ఎప్పుడో 15 yearsకి పెద్దవాళ్ళు అయ్యేవారు పిల్లలు, అంటే మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ ఆర్ బాడీ మెచ్యూరిటీ అప్పటికి వచ్చేది. ఇప్పుడు అలా 10 years నిండగానే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. సో మెచ్యూర్ అయినాక వాళ్ళకి ఇది తప్పు ఇది అని తెలుస్తుంది, కొంచెం బాడీ టచ్ చేస్తే. కానీ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేది ఆ పిల్లకి తెలియదమ్మా. బాడీ పెరుగుతుంది కానీ మైండ్ పెరగదు పిల్లలకి. సో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. అయిన తర్వాత వాడికి శిక్ష పడిందా, కానీ పిల్లల లైఫ్ నాశనం అయిపోయింది కదా. అవును అమ్మ. అంటే ఏ ఏజ్కి సంబంధించిన ఉంటారు కదమ్మా. సో ఏ ఏజ్ వాళ్ళని లైంగికంగా వేధిస్తే వారికి ఇది పోస్కో చట్టం అనేది వర్తిస్తుంది? చిన్న పిల్లలు నుంచి ఇప్పుడు మనకి 21 years దాకా మైనర్ కిందకే వస్తుంది. 21. ఈ లోపు ఎవరు ఏ ఏజ్ వాళ్ళనైనా సరే రేప్ చేస్తే పోస్కో చట్టం వర్తిస్తుంది. నేను అదే అన్నాను కదా, ఏజ్ పరంగా వీళ్ళకి బాడీ ఆర్గాన్స్ రెడీ అవుతాయి తప్ప మైండ్ పరంగా మెచ్యూర్ అవ్వరు. మెచ్యూరిటీ అంటే వేరే విధంగా ఆలోచించకండి. మెచ్యూరిటీ అనేది వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయదు, నేను పెద్దదాన్ని అయిపోయాను అని అనుకుంటారు. కానీ పిల్లలు మాత్రం వాళ్ళ మైండ్ ఇంకా చైల్డ్హుడ్లోనే ఉంటుంది. అందుకని కోర్టు ఇలాగా ఈ పిల్లలకి ఈ సర్టన్ ఏజ్లో జరిగిన రేప్ కేసెస్ ఏమైనా ఉంటే స్పీడ్గా ఫాస్ట్గా న్యాయం జరిగే సెక్షన్స్ అన్నమాట ఇవి. వీటిని ఇలాగ ప్రొలాంగ్ చేసే ఇది ఉండదు, వెంటనే వీటి మీద తీర్పు వచ్చేస్తుంది. ఏదో సంవత్సరాలు నడుస్తుంది, ఏదో 3 నెలలు జైల్లో ఉండేసి నేను బయటకు వచ్చి చక్కగా ఆడుకోవచ్చు,
ఆ అపోహ ఉండదు పోస్కో చట్టంలో. చాలా డేంజరస్, లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. వాడికి ఏమి ఉండదు ఇంకా లైఫ్ అవతల వ్యక్తికి. ఇంకా చనిపోవడం నుంచి అంత చచ్చిపోవడానికి కూడా ఛాన్స్ లేదు. బయటికి వచ్చిన తర్వాత బయట ఎప్పుడు వస్తాడు? 20 yearsకి మొత్తం ఏజే అయిపోతుంది. ఇప్పుడు వాడికి ఏజ్ ఎంత ఉంది? 22 ఏళ్ళు ఉందనుకో, 20 years, 42 years. ఆ ఎన్వైర్మెంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ కూడా అదొక రకంగా తయారైపోతుంది. ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం సినిమాలో ఉన్నాము అంటే అదొక జోష్లో ఉంటాం. హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ అలాంటిది. మనం గుడికి వెళ్ళేవనుకో మనమే, కానీ అక్కడ మళ్ళీ మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అదే నువ్వు క్రిమినల్ స్పాట్స్కి వెళ్ళేవనుకో, ఎక్కడైనా క్రైమ్స్ జరుగుతున్నాయనుకో, కొట్టండి చంపండి అని అంటే మన మైండే మనకి ఇన్ని రకాలుగా చెప్తున్నప్పుడు ఈ వ్యక్తి అక్కడ అన్ని రోజులు 20 years ఉన్నాడు అంటే వాడు మైండ్ సెట్టే మారిపోతుంది. మొత్తానికి మైండ్ సెట్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అలాగే ఉన్నారు, కంప్లీట్ చేంజ్. ఎందుకు చేసాను అని అన్న ఆలోచనను తర్వాత ఏంటది పశ్చాత్తాపం పడతాడు పాపం. నేను ఒక్క నిమిషం ఆలోచించుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు, కానీ జరగవలసింది జరిగిపోతుంది. ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండునే అనుకుంటాను. అది వాళ్ళు కొంతమంది అయితే చాలా జైల్లో చూస్తాం కదా మేము, లోపలికి వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా సరిగ్గా తినరు పాపం. వీళ్ళందరూ పొడుస్తూ ఉంటారు, నువ్వు ఈ కేసు మీద వచ్చా, అరే నువ్వు వాళ్ళు వెళ్ళగానే అంటారు, అరే నువ్వు ఏ కేసు మీద వచ్చారు అంటే చెప్పాలి సెక్షన్స్. చెప్పంగానే మనం వేరే నార్మల్ పీపుల్కి తెలియదు సెక్షన్స్, వాళ్ళకందరికీ బాగా బై హార్ట్ సెక్షన్స్. అక్కడ జైల్లో ఉన్న వాళ్ళకి అంత బాగా ఏం పనే ఉంది, ఇంకా వాళ్ళ పని అయిపోయాక మొత్తం లా బుక్స్ చదువుకుంటూ కూర్చుంటారు. దీనికి ఏ సెక్షన్ వర్తిస్తుంది, ఈ సెక్షన్ ఉంటే దీన్ని ఏ సబ్ క్లాజుల్లోంచి మేము తప్పించుకోగలుగుతాం. అంత వాళ్ళు అందరూ క్రూయల్ మైండెడే ఉండరు. అంటే దీని ప్రకారంగా కూడా వాడు ఒక పర్ఫెక్ట్ అడ్వకేట్ అయిపోతాడు అందులో. సో కొంచెం మంచి కూడా నేర్చుకుంటారు అన్నమాట. మంచి ఉంది, కానీ ఏం యూజు? 4 గోడల మధ్యనే ఆ యూజ్ ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి ఇలాగ వాళ్ళు చదువుకుంటారు. కాకపోతే ఏంటంటే యూత్కి ఒకటేనమ్మా, తప్పు ఎవరి వల్ల జరగదు అని మనం ఏం రాసియలేము. మనం ఇచ్చే సందేశం ఏంటంటే తప్పు జరగదు అని అనడానికి లేదు, ఇట్స్ హ్యాపెండ్, జరిగిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. కాకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒక్క సెకండ్ ఆగితే ఇలాంటి కేసెస్లో ఇరుక్కోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సరౌండింగ్స్ వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యి అయిపోయాను, కమిట్ అయిపోయాను అని అంటే ఆ అమ్మాయిని నువ్వు ఏమైనా సేవ్ చేయగలవను అంటే మీరు మ్యారేజ్ చేసుకుంటాను అంటే చేసుకోండి. అలాగ కూడా కేసెస్ హాస్టల్ చేసి విత్డ్రామెంట్ ఈ కేసుల్లో ఉండదు. మళ్ళీ ఈ కేసెస్లో విత్డ్రాస్ ఉండవు. మర్డర్ కేసులకి, రేప్ కేసులకి విత్డ్రాస్ ఉండవు. నేను కంప్లైంట్ చేశాను, వాడు నాకు కాంపన్సేషన్ ఇస్తా అన్నాడు, విత్డ్రా చేసుకుంటాను, పళ్ళు రాలగొడతారు. అలా ఉండదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. వీళ్ళకి న్యాయం జరుగుతుంది అని అంటే కనుక అడ్వకేట్స్, పోలీసులు చూసి అది హాస్టల్ చేయించి లోక్ అదాలత్కి వెళ్ళి దాని ద్వారా కోర్టులోని విత్డ్రా అయ్యేటట్టు మేము చేస్తాం. కోర్టులోనే కేసు కొట్టించేస్తాం. అలా చేయొచ్చు. అంతేగాని మీ అంతటి మీరు విత్డ్రా అవ్వడానికి ఉండదు ఈ కేసు, అసలు ఛాన్స్ లేదు.